బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక నాయకత్వం గ్రామాల్లో చేసిన అరాచకం మరియు అధికార దుర్వినియోగం కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. ప్రజలు ఇంకా ఆ నాయకుల అరాచకాలను మర్చిపోలేదు. బీఆర్ఎస్ నాయకుల సహకారంతో కాంట్రాక్టర్లు ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టు పనుల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపుతున్న కాంట్రాక్టర్ హనుమంత్ రాముకు సంబంధించిన వార్తలను మేము ఇటీవల ప్రసారం చేశాము. మేము కేవలం ప్రభుత్వం తనిఖీలు మరియు విచారణకు సంబంధించిన వార్తలను మాత్రమే చూపించాము. కానీ వైఎస్ షర్మిల గారి అనుచరుల నుండి ఈ వార్తలను ప్రసారం చేయొద్దు అని మా సంస్థ యాజమాన్యానికి ఒత్తిడులు, బెదిరింపులు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వైఎస్ షర్మిల గారు బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకున్నట్టా? లేక సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలను వైఎస్ షర్మిల గారు వ్యతిరేకిస్తున్నట్టా? వైఎస్ షర్మిల గారి నిర్ణయాలను బట్టి తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా అనేది తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి ది పొలిటీషియన్.